వెల్కమ్ టు సర్ప్రైజ్ కిచెన్ అండి. ఇవాళ మనం ఎంతో రుచికరమైన ఎగ్ రైస్ చేసుకుందాం. చాలా సింపుల్గా బ్యాచిలర్స్ చేసుకునే విధంగా, పిల్లలు డ్యూటీకి వెళ్ళి వచ్చి చేసుకునే విధంగా రైస్ ఉడికించి పెట్టుకోవాలండి. ఇలా ఒక చిన్న ఆనియన్, ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఇది ఎంతో సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఎగ్ రైస్ చాలా రకాలుగా చేస్తారు, ఇలా చేస్తున్నాను చూడండి. ఒకసారి ఆనియన్ వేగాక చూపిస్తాను. మళ్ళీ ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అండి. ఇలా కలర్ వచ్చిందండి ఆనియన్స్. ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాం, అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని ఒక్కసారి కలుపుకుని ఇందులో మనం ఒక చిన్న టొమాటో ఆప్షనల్ అండి. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇది మంచిగా కొంచెం ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. చూడండి, ఒక 2 మినిట్స్ తర్వాత కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అలాగే కొంచెం కారం, ఈ కారం తినేదానికి సరిపడా కారం వేసుకోండి. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో, ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. ఈ టైంలో మనం మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్నీ కొట్టి పెట్టుకోండి. ఇది ఎగ్ వేయంగానే కదపకూడదండి, నీచు వాసన వస్తుంది. అందుకే మనం ఎగ్ వేసాక కాసేపు క్యాప్ పెట్టుకుని ఒక 2-3 మినిట్స్ వదిలేద్దాం. ఒకసారి చూద్దామండి. చూడండి, ఇలా కొట్టి పడిపోయింది కదా, మనం ఊరికే ఇట్లా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఇట్లా ఉంచి అప్పుడు కలపాలండి. పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పొచ్చండి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి హడావుడి లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అనే ఎగ్ చూద్దామండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు ఇలా మనకు కావాల్సిన సైజులో పీసెస్ని కట్ చేసినట్టు చేద్దామండి. కొంతమందికి పెద్ద ముక్కలు ఇష్టం, కొంతమందికి చిన్నవి ఇష్టం కదండి. ఇలా చేసుకొని ఇందులో తగినంత సాల్ట్ వేసుకుందామండి. అలాగే కొంచెం గరం మసాలా. ఎగ్ చూద్దామండి. చూడండి, మొత్తం ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకుందాం. ఇందాక ఎగ్కి సరిపడా వేసాం సాల్ట్, ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. వేసుకొని అంతా చక్కగా కలుపుకోవాలి, అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. చూడండి చాలా సింపుల్గా మనం రైస్ బాయిల్ చేసి పెట్టుకుని ఒక ఆనియన్ అట్లా వేసుకుని ఇలా ఎగ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మనం చాలా ఇష్టంగా తింటారు మనం ఇలా చేసి పెడితే. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి దీనికి. చివరిగా మనం కొత్తిమీర వేసుకోవాలండి. అంతేనండి, ఎంతో రుచికరమైన లంచ్ బాక్స్ రెసిపీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.